drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయడానికి మనకు మొత్తం 5 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ ఫీజు పేమెంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి పేమెంట్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడము సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడము. ఫోర్త్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ను స్టేటస్ చెక్ చేసుకోవడము ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకోవడం మనకు ఫిఫ్త్ స్టెప్ ఫ్రెండ్స్. ఈ 5 స్టెప్స్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్లస్ ఫీజు పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కేర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాతకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఇక్కడ మనకు క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఏదైతే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే దానికి సంబంధించి మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మనకు రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. ఇక అదేవిధంగా ఏదైతే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చారో దాన్ని మీరు సెల్ఫా లేకపోతే ఫాదర్దా మదర్దా అనేది మీరు ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇక్కడ మీరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మనకి ఇక్కడ మ్యాండేటరీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి ఇక్కడ మనము స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఇంజనీరింగ్ ఫార్మసీనా లేకపోతే అగ్రికల్చర్ ఫార్మసీనా లేకపోతే బోతా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారో ఆ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీనా బీసీనా ఎస్సీనా ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు మీ యొక్క పేమెంట్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ మోడ్లో పేమెంట్ అనేది చేయాలనుకుంటున్నారో అక్కడ పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆ పేమెంట్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ పే అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కార్డు యొక్క నెంబరు, అదేవిధంగా ఎక్స్పైరీ డేటు, సివివి నెంబరు, కార్డు హోల్డర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడిని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందుకు ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి నోట్ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోయినట్లయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫాదర్ నేము, మదర్ నేము, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ ఏవైతే స్టార్ మార్క్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్, మ్యాండేటరీ డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్స్కి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ అనేది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిలో 1 lakh, అబోవ్ 1 lakh, బిలో 2 lakh అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి ఇంతకుముందు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన యొక్క కేటగిరీ అనేది రావడం జరుగుతుంది. మన యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఒకవేళ మీరు ఓసీ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎస్ఆర్ నో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక అదేవిధంగా పీహెచ్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీకి సంబంధించి మైనారిటీనా, నాన్ మైనారిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాలని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇదైతే మ్యాండేటరీ కాదు. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క హౌస్ నెంబరు, అదేవిధంగా విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మొబైల్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి పర్మనెంట్ అడ్రస్‌కి సంబంధించి కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి అందులో మనకు మేజర్ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఏ కాలేజ్‌లో చదివారు, అదేవిధంగా ఏ మీడియంలో చదివారు అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 10th క్లాస్ రూరల్‌లో చదివారా, అర్బన్‌లో చదివారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూరలా, అర్బనా, మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు, ఏ విలేజ్‌లో చదివారు, ఏ స్కూల్‌లో చదివారు, ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అనే దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 6th నుండి 12th ఏదైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడ ఏ స్కూల్‌లో చదివారు అనే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు ఆటోమేటిక్‌గా లోకల్ ఏరియా అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన స్ట్రీమ్ అనేది మనం ఇంతకుముందుకు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఉర్దూ ట్రాన్స్లేటర్ అవసరమా, ఎస్ ఆర్ నో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ మనకు టెస్ట్ సెంటర్స్‌కి సంబంధించి 4 ఆప్షన్స్ అయితే ఎంచుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ప్రైమరీ, డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఎక్స్ట్రా మళ్ళా 3 ప్రిఫరెన్స్‌లు అయితే మనం ఇచ్చుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఫోటో 50 కేబీ ఉండేలాగా, అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 30 కేబీ ఉండేలాగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక అగ్రీ అవుతున్నట్టుగా ఒక టిక్ మార్క్ అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ అనేది చేసుకున్న తర్వాతకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసామో అవన్నీ మళ్ళీ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి అన్నీ కరెక్ట్‌గా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి అనుకున్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అని, ఒకవేళ ఏదైనా మిస్టేక్ పోయినట్లయితే ఇక్కడ మోడిఫై అని కనిపిస్తుంది కదా, ఆ మోడిఫై అనే బటన్‌ని క్లిక్ చేసేసి ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేసేసి మళ్ళీ అప్లికేషన్‌ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి కన్ఫర్మ్ అనే బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న ప్రింట్ అప్లికేషన్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఫామ్‌లో మనకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, ఫోటో, సిగ్నేచర్‌తో పాటు మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా అప్లికేషన్ ఫామ్‌లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ప్రింట్‌ఔట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఏపీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.